పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తాము పెంచి పెద్ద చేసిన కన్నబిడ్డలు తాము ఎంపిక చేసిన వారితోనే జీవిత బంధం ఏర్పరచుకోవాలి అన్న తల్లిదండ్రుల కోరికను తప్పుబట్టలేం. కానీ పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన ఆ ప్రేమికుల్ని శాశ్వతంగా వెలివేయడం అన్నది నిజంగా దుర్మార్గమే అని చెప్పాలి. ఆ వెలిని భరించలేని ఓ జంట తీసుకున్న నిర్ణయం గుండెల్ని పిండేస్తుంది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ భార్యాభర్తల పేర్లు అనూప్, రాకీ. ఉత్తరప్రదేశ్కు చెందిన వీరు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒకే కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనుకున్నారు. అయితే వారి దురదృష్టమో ఏమో కానీ ఆ పెళ్లికి అటు అబ్బాయిల కుటుంబం నుంచి ఇటు అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే అప్పటికే డీప్గా ప్రేమలో మునిగిపోయిన అనూప్, రాకీ ఇద్దరు పెళ్లితో ఒకటయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూరుకు వచ్చేశారు. అక్కడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సదాశివ నగర ఆర్ఎంవి లేఅవుట్లో కాపురం పెట్టారు. వారికి ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారు. ఆదర్శ దంపతుల్లా కాపురం చేసుకుంటున్న తమకు కొన్నాళ్ల తర్వాతైనా తమను ఆదరిస్తారని ఆశించిన ఆ జంటకు నిరాశ ఎదురైంది. తమకు బిడ్డ పుట్టాడని ఆశీర్వదించాలని కోరినా ఆ కుటుంబ సభ్యుల నుంచి ఇసుమంత స్పందన కూడా రాలేదు. ఈ దిగులు ఆ జంటను వెంటాడుతున్న సమయంలోనే వారికి జన్మనిచ్చిన ఆడబిడ్డకు బుద్ధిమాంద్యం సంక్రమించింది. ఈ పరిణామం ఆ జంటను తీవ్రంగా వేధించసాగింది. కాస్తంత కష్టాల్లో ఉన్న ఆ జంటను ఓదార్చేవారు లేకుండా పోయారు. వారికి ధైర్యం చెప్పేవారే కరువయ్యారు. వీడియో కాల్లో అయినా మాట్లాడదామని వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో కుంగిపోయిన ఆ టెక్కీ దంపతులు ఇక బతికి ఏం ప్రయోజనమని భావించారు. ఆదివారం రాత్రి తమ బిడ్డలు అనుప్రియ, ప్రియాంశులకు విషాహారం పెట్టి చంపేశారు. ఆ తర్వాత వారిద్దరూ ఉరివేసుకొని ప్రాణాలు వదిలారు. ఇలా ఓ కమ్మటి కాపురం కాటిపాలైంది. మనిషిలో తరిగిపోతున్న మానవత్వానికి ఈ దారుణ ఘటన ఓ తాజా తార్కాణంగా నిలిచింది. ఆ తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను దూరంగా పెట్టడం కరెక్టేనంటారా, కాదంటారా? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.